బ్రో దేవరా నుంచి ఆయుధ పూజ సాంగ్ లేట్ అవుతుంది కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? నేను అది చాలా బాగా ఫీల్ అవుతున్నాను. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు 5:30 ఆ టైంలో రిలీజ్ చేస్తానని చెప్పేసి అన్నట్టు అయితే జరిగింది. మూవీ టీం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ట్విట్టర్లో. సో ట్విట్టర్ నుంచి చూస్తున్నా ఏదైనా సాంగ్ వస్తుంది పొద్దు నుంచి చూస్తూనే ఉండి అలా చూస్తూనే ఉంటున్నాం. కొంతమంది ఏంటంటే రిలీజ్ అవ్వదు, ఈరోజు అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది చూస్తూనే మంచిగా కోపం వచ్చేస్తుంది. కొట్టాల్సి పక్కన ఉంటే కొట్టేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అన్నగారు ఒక ఫ్యాన్ అంటే సాంగ్ కోసం చాలా వేస్ట్ చేస్తున్నాం. అందుకే చూసుకుంటే ఇప్పుడు ఫియర్ సాంగ్ వచ్చింది, కాపీ అన్నారు. సో ఓకే వదిలేసాం కాపీ అని చెప్పేసి. ఇంకా ఏదో సాంగ్ వచ్చినప్పుడు అన్న చుట్టమల్లి సాంగ్ వచ్చినా కాపీ అన్నారు, ఇదన్నా వచ్చినా కాపీ అన్నారు. కానీ ఆయుధ పూజ సాంగ్ అనేది కాపీ కాదేమో, దీనికన్నా ఏగరగా వెయిట్ చేస్తుంది. దాని అంటే ఎంత దాని మీద ఆయుధ పూజ ఏంటి అసలు ఫస్ట్ టైం నేను ఆయుధ పూజ అనే సాంగ్ని వినాలనుకుంటున్నా. అది కూడా ఎన్టీఆర్ దగ్గర నుంచి, అంత మాస్ హీరో దగ్గర నుంచి. అలాంటి సాంగ్ అనేది ఇంకో వేరే లెవెల్. అందులో మాస్లో అన్నయ్య ఊపేస్తాడు. మామూలుగా ఊపడం మాస్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి సాంగ్ కోసం అసలు ఇగో చూడండి, ఇప్పుడు కూడా అది మాట్లాడుతుంది ఎలా నరాలు గగ్గురు పుడుస్తున్నాయి, అంటే గూస్ బంప్స్ వస్తున్నాయో. సో అలా ఉంటుంది అన్నమాట మేము మాట్లాడాలంటే. సో అలాంటి సాంగ్ కోసం మేము ఇంతగా వెయిట్ చేస్తుంటే అది రిలీజ్ అవుద్దా, ఇప్పుడు వద్దా అన్నట్టుగా అవుదా అన్నట్టుగా మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చేస్తుంది. సో సారీ కొట్టాలి శివ గారు, మీ పక్కన కొట్టేస్తాం కూడా మేము, అంతగా ఉన్నాం మేము ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నాం. సో కాకపోతే మేము పక్క రాష్ట్రాలు చూసుకుంటే లేపేస్తున్నారు ఆ ఎన్టీఆర్ సాంగ్ గురించి, కానీ ఎన్టీఆర్ ట్వీట్లు కానీ ఎన్టీఆర్ని కూడా లేపుతున్నారు. మన వాళ్ళు చూస్తే ట్రోల్స్ చేస్తున్నారు. సో ఇలాంటి మన దుస్థితిలో ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఆ సాంగ్ వచ్చి వీళ్ళందరూ నోర్లు మూపిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో త్వరగా అది సాంగ్ రిలీజ్ చేసి మాకు కొంచెం హ్యాపీ చేస్తే బాగుండు. ఆ సాంగ్ గురించి మాట్లాడుతుంటే ఒళ్ళు పురకరిస్తుంది అన్నమాట. సో సాంగ్ వస్తే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా సో దయచేసి త్వరగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్ అన్న తరపున, మీరు కానీ రిలీజ్ చేయలేదనుకో అద్దాలు పగిలిపోతే మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు ఫ్యాన్స్ అందరూ. సో మీరు ఎక్కడున్నా, ముంబైలో ఉన్న ప్రమోషన్స్లో, చెన్నైలో ఉన్న ఎక్కడున్నా సరే ఫ్యాన్స్ అయితే వచ్చేస్తారు. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అవ్వాలని చెప్పి మంచిగా అందరూ వెయిట్ చేస్తున్నాం. ట్విట్టర్లో గెలుగుతున్నాం, యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాం, వాట్సాప్లో ఎతుకుతున్నాం, అసలు ఎన్ని చేస్తున్నాం మాకే తెలియట్లేదు సాంగ్ కోసం. సో మీరు త్వరగా రిలీజ్ చేసి మా ఆగ్రహాన్ని తగ్గించండి, మా కొత్త ఊపిని అనేది తీసుకురాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది లేకపోతే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, కథ వేరే ఉంటుంది. ఇక దేవరా గురించి ఏం చెప్తారు, ఎలా ఉండదు? దేవరా అనేది కనుక ఇప్పుడు చూసుకుంటే ఒక రేంజ్లో ఉంది. అంతే హైప్ కానీ దాని గురించి ఒక చిన్న టేస్ట్ వచ్చినా సరే హైపే ఉంది. సో ఆ హైప్లో ఉన్న సినిమాకి ఎలా ఉండదంటే అది కూడా హైపే ఉంటుంది. దెబ్బతో బాహుబలి రికార్డులు అయితే బద్దలైపోతాయి. అసలు దాని గురించి డౌటే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఏ రికార్డు అయినా సరే బద్దలవడం కన్ఫర్మ్. ఇక నుంచి మీరు ఇక మూసుకొని రాసుకోండి రికార్డులు ఎన్టీఆర్ చేతిలోనే. అసలు ఆయన లెవెల్కి ఎవరు ఎక్కడ సరిపోరండి. ఇప్పటికైనా సరే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇక వేరే దాంట్లో చూసుకున్నా ఆయన లెవెల్కి కానీ, ఆయన ఎనర్జెటిక్ కానీ, ఆయన టైమింగ్, యాక్టింగ్ కానీ అసలు ఆయనతో పోల్చుకునే వాళ్ళు కూడా లేరు. అది ఇంకా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కానీ అది ఎప్పుడైతే తగ్గదు. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఆయన అంతే, ఆయన ఎవరికి కింద దించలేరు. అది మాత్రం నిజం.